తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు సాయంత్రం మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే 5గురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో భేటీ వాయిదా పడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండగా ఢిల్లీలోనే పలువురు మంత్రులు అక్కడ ఉండడంతో కూడా ఆ కేబినెట్ ని వాయిదా వేస్తున్నారు. ఢిల్లీలో మన ఓబీసీ ప్రజాప్రతినిధుల సమావేశం వైపు కొనసాగే అవకాశం ఉండడంతో కూడా అక్కడనే వారంతా కూడా 4-5 మంత్రులు ఢిల్లీలోనే ఉండే పరిస్థితి ఉండడంతో కూడా ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశాన్ని 28వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసుకోవడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి ఈ రోజు రాజ్డేట్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపినటువంటి ఆర్డినెన్స్ కూడా ఇంకా ఆమోదం పొందలేదు. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు కూడా తెలంగాణలో నిర్వహించినటువంటి కులగణన పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా మిగతా మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉండడంతో కూడా వాళ్ళు రావడం కుదరలేదు. మరోవైపు ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులు వీరు కలిసే అవకాశం ఉంది. ఈ రోజు మరో సమావేశం కొనసాగే పరిస్థితి ఉండడంతో కూడా హైదరాబాద్ కి వాళ్ళందరూ అందుబాటులో లేని కారణంగా ఈ కేబినెట్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే సీఎంఓ నుంచి ఒక సమాచారం బయటకు వచ్చింది. కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకుంటారని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులంతా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఒకవైపు ఎంపీటీసీ కావచ్చు, మరోవైపు జెడ్పీటీసీ ఇతర రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఒక లిస్టు బయటకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం కూడా అందరూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంతో కూడా వీరందరూ కూడా ఒకవైపు ఢిల్లీలో ఉండడంతో కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. మొత్తానికి ఈరోజు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం 28వ తేదీకైతే వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.